శివుడు పార్వతికి చెప్పిన 5 అద్భుత రహస్యాలు మీ జీవితాన్నే మార్చేస్తాయి. శివుడు వివిధ సందర్భాలలో పార్వతికి అనేక పాఠాలు నేర్పాడు. సాధారణ మానవ జీవితం, కుటుంబం మరియు వైవాహిక జీవితం పరంగా అతని బోధనలు విలువైనవి. శివుడు పార్వతితో 5 విలువైన రహస్యాలను పంచుకున్నాడు. అవి ప్రతి మనిషికి అవసరమైనవి మరియు తప్పకుండా పాటించాలి మరియు అనుసరించాలి. మొదటిది, అతిపెద్ద పుణ్యం మరియు అతిపెద్ద పాపం. మనిషి చేసే అతిపెద్ద పుణ్యం మరియు పాపం గురించి పార్వతి శివుణ్ణి అడిగినప్పుడు శివుడు సంస్కృత శ్లోకంతో సమాధానం ఇచ్చాడు. నాస్తి సత్యాత్ పరో నామృతాత్ పాతకం పరమం. అర్థం, మనిషి యొక్క అతిపెద్ద ధర్మం గౌరవప్రదంగా మరియు ఎల్లప్పుడూ నిజాయితీగా ఉండటమే. అయితే అతిపెద్ద పాపం నిజాయితీ లేకుండా లేదా అలాంటి చర్యకు మద్దతు ఇవ్వడం. ఒక వ్యక్తి ఎల్లప్పుడూ నిజాయితీ మరియు సత్యమైన వారి ధర్మానికి హాని కలిగించని చర్యలలో మునిగి ఉండాలి. రెండవది, మీ స్వంత డిపోనెట్, కంటి సాక్షి. శివుడు పార్వతికి గొప్ప ధర్మం గురించి చెప్పినట్లు అతను జోడించినది. రెండవ విషయం ఏమిటంటే, ఒక వ్యక్తి స్వీయ ధృవీకరణదారునిగా నియమాన్ని ఎల్లప్పుడూ శ్రద్ధగా అనుసరించాలి. అంటే ఒకరు వారి స్వంత చర్యలను అదుపులో ఉంచుకోవాలి మరియు మనం వారి స్వంత ప్రత్యక్ష సాక్షి. ఇది వారు నైతికంగా సరికాని క్రూరమైన చర్యలు లేదా చర్యలలో మునిగిపోకుండా చూసుకోవచ్చు. మూడవది, ఈ 3 చర్యలలో మిమ్మల్ని మీరు ఎప్పుడూ పాలు పంచుకోకండి. ఇంకా శివుడు పార్వతితో చెప్పాడు, ప్రజలు ఎప్పుడు మాటలు, చర్యలు మరియు ఆలోచనలు లేదా మనస్సు ద్వారా పాపాన్ని కలిగి ఉన్న ఏ విధమైన చర్యలలో పాల్గొనకూడదని లేదా సహవాసం చేయకూడదని చెప్పాడు. ఒక మనిషి ఏది పండించినా అది అతను మొదట విత్తడానికి ఎంచుకున్న దాని ఫలమే. కాబట్టి ఒక వ్యక్తి తన జీవితాన్ని మరియు చర్యలను ఎలా ఎంచుకోవాలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నాలుగవది, ఒకే ఒక విజయ మంత్రం ఉంది. అన్ని సమస్యలకు అనుబంధమే మూల కారణం. అనుబంధం మరియు ప్రేమ స్తంభతకు దారితీస్తుంది మరియు విజయాన్ని అడ్డుకుంటుంది. మీరు ప్రపంచంలోని అన్ని అనుబంధాలు మరియు ప్రలోభాల నుండి విముక్తి పొందినప్పుడు జీవితంలో విజయం సాధించకుండా మిమ్మల్ని నిరోధించేది ఏదీ లేదు. మీ మనసుకు శిక్షణ ఇవ్వడం మరియు మానవ రూపం యొక్క తాత్కాలికతను అర్థం చేసుకోవడం శివునికి మాత్రమే మార్గం. ఐదవది, మీ జీవితాన్ని మార్చే ఒక అద్భుత విషయం. తన బోధనకు జోడిస్తూ అన్ని బాధలకు టెంప్టేషన్స్ మాత్రమే కారణమని శివుడు పార్వతికి చెప్పాడు. మానవుడు ఒకదాని తర్వాత మరొకటి కోసం పరిగెత్తడం కంటే కర్మ మరియు శరీర బంధాల చక్రం నుండి మోక్షాన్ని పొందడానికి ధ్యానం మరియు తపస్సును అభ్యసించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.